అలానే మిస్సేశ్వరరావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పారు. ఏంటంటే అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య, అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని సిటీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే రోడ్ల మీద అడ్డంగా ఉన్నటువంటి దేవాలయాలు, చర్చలు, మసీదులు. ప్రధానంగా దేవాలయాలు, మసీదులు ఎక్కువ ఉంటాయి, రోడ్డుకి అడ్డంగా ఉంటాయి, రోడ్డు మధ్యలోనే ఉంటాయి. వాటిని కదిలించేటువంటి పరిస్థితి ఉండదు. చాలా చోట్ల ఒక జెండా పాతారు, ఒక చెట్టు ఉంటుంది, అదే మసీదు అంటారు. అక్కడ రోడ్డు వైడింగ్ చేయడానికి లేదు, రోడ్డు మధ్యలో ఉంటే తీసేయడానికి కూడా లేదు. ఇది చాలా చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితి. ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో మనం ఉన్నాం. సమకాలీన రాజకీయాల్లో ఓట్ బ్యాంక్ రాజకీయమే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతున్నటువంటి, ప్రజా జీవనానికి సమస్యగా ఉన్నటువంటి టెంపుల్స్ని కానీ, మసీదులను కానీ, చర్చిలను కానీ తొలగించడానికి ఎవరు సాహసించట్లేదు. అందుకే ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. రోడ్లకు అడ్డంగా ఉండేటువంటి చర్చిలు కానీ, మసీదులు కానీ, లేదా దేవాలయాలు కానీ ఏటినైనా సరే తీసేయండి, తొలగించండి అనేది నరేంద్ర మోడీ గారు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం. దీంతో రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తొలగిస్తారు అనేది ఆశిస్తున్నారు చాలామంది. కాకపోతే లోకల్గా ఉన్నటువంటి పాలిటిక్స్ కారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అలాంటి డిమాలిషన్ చేయడానికి కానీ లేదా తొలగించడానికి సాహసించలేకపోతున్నాయి. కారణం ఏంటి? ఓట్ బ్యాంక్ రాజకీయం. ఓట్లు ఇంపార్టెంట్. మసీదుని తీసేస్తే ముస్లిమ్స్ ఏమన్నా వ్యతిరేకత అవుతారేమో, లేదా దేవాలయాన్ని తొలగిస్తే హిందువులు వ్యతిరేకత అవుతారేమో, లేదా చర్చిని తొలగిస్తే క్రిస్టియన్స్ వ్యతిరేకత అవుతారేమో, ఇలాంటి భావనతో ఉన్నాం. అందుకే ఓవరాల్గా ఇండియా వైడ్ ఎక్కడా కూడా రోడ్ల మీద ఈ మసీదులు, ప్రార్థనా మందిరాలు కానీ లేదంటే దేవాలయాలు కానీ ఏమి ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ not issued a personal order for the removal of all places of worship on roads. Rather, the removal of unauthorized religious structures on public land is mandated by long-standing Supreme Court orders that apply nationwide. The Apex Court has constantly ruled that public safety is paramount and no religious structure can అబ్స్ట్రక్ట్ పబ్లిక్ స్పేస్. సో ఇది నరేంద్ర మోడీ గారు ఇష్యూ చేసినటువంటి నోటీస్ కాదు, ఇది సుప్రీంకోర్టు చేసినటువంటి ఆర్డర్. ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ని కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్డర్స్ పాస్ చేయాలి. అదే చేసింది ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు స్ట్రిక్ట్గా ఇచ్చింది ఆర్డర్స్. సుప్రీంకోర్టు మ్యాండేట్. ద సుప్రీంకోర్టు ఇన్ ఏ మేజర్ 2013 ఆర్డర్ అండ్ reiterated in 2024 banned any fresh constructions of religious structures or installation of statues on public roads, pavements and utility places across the country. So ఒక్క మసీదులు, దేవాలయాలు, చర్చిలే కాదు, విగ్రహాలు కూడా రోడ్డు మీద పెట్టడానికి లేదు. ట్రాఫిక్కి అంతరాయం కలిగించేటువంటి విగ్రహాలు కూడా పెట్టడానికి లేదు. ఫుట్పాత్ అంటే నడిచేటువంటి ఫుట్పాత్ల మీద కానీ, లేదంటే రోడ్ సైడ్ ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో స్టాచ్యూస్ పెట్టడానికి లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. రిమూవల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్, ఇప్పుడు ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేయాలి. ద కోర్ట్ డైరెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ టు రిమూవ్ ఎగ్జిస్టింగ్ ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్స్, ఏవైతే అనధికారికంగా ఉన్నాయో వాటిని తొలగించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. స్ట్రక్చర్స్ బిల్ట్ ఇన్ ద 5 years prior to a 2016 High Court order were to be removed immediately, with ongoing responsibility assigned to district officials to prevent new encroachments. కొత్తగా ఏది కట్టినా దానికి జిల్లా కలెక్టర్లు బాధ్యులు. కొత్తగా వాటిని కట్టడానికి లేదు. తర్వాత 2016 5 years అయితే 2016 నుంచి కట్టిన కనుక ఉంటే కనుక వాటిని తొలగించండి అని చెప్పి చెప్తున్నారు. స్టేట్ సబ్జెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ ఆర్డర్స్ falls under the jurisdiction of the state government and local civic bodies. State ఇది. సో లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు అంటే కార్పొరేషన్లు, లేదంటే మున్సిపాలిటీలు, లేదా పంచాయతీలు, వాటికి సంబంధించిన, లేదా స్టేట్
దీనికి సంబంధించిన విషయం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు. హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ యాక్షన్ అండ్ సబ్మిటింగ్ కంప్లైంట్స్ రిపోర్ట్స్. సో recent emphasis in October 2024 the Supreme Court again stressed that అప్పుడు చెప్పింది వినలేదు, పట్టించుకోలేదు. ఎప్పుడు గతంలో చెప్పింది పట్టించుకోలేదు. 2016 కోర్టు ఆర్డర్ 2016లో చెప్పింది హైకోర్టు ఆర్డర్, కానీ దాన్ని పట్టించుకోలేదు. అందుకని ఇప్పుడు 2024లో సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పింది? ఎనీ రిలీజియస్ స్ట్రక్చర్స్ ఎంక్రోచింగ్ అపాన్ ఏ రోడ్, వాటర్ బాడీస్ ఆర్ రైల్వే ట్రాక్స్ మస్ట్ బి రిమూవ్డ్. ఇది రైల్వే ట్రాక్స్ మీద కానీ లేదంటే వాటర్ బాడీస్ మీద కానీ ఇలా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాటన్నిటిని మతపరమైనటువంటి నిర్మాణాలను తొలగించండి అని చెప్పింది. దీస్ యాంటీ ఎంక్రోచ్మెంట్ మెజర్స్ అప్లైడ్ టు ఆల్, అన్నిటికీ అప్లై చేయాలి దీనికి అని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అని చెప్పారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. దెర్ఫోర్ వైల్ దేర్ ఆర్ ఆన్గోయింగ్ డిమోలేషన్ డ్రైవ్స్ ఇన్ వేరియస్ స్టేట్స్ సచ్ యాజ్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ టు comply with these judicial orders. The initiative stems from the Supreme Court, not a specific order from the Prime Minister. సో ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్ కాకుండా మీరు సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పేసి మీరు భావించి ఖచ్చితంగా దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని తొలగించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కోర్టు ఆర్డర్ని ఇక్కడ చూడండి, కోర్టు ఆర్డర్ ఆల్రెడీ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా పబ్లిష్ చేసింది. 2013లోనే ఇచ్చారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, గుజరాత్ తప్ప మిగతా రాష్ట్రాలు పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేదు. మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి చాలా క్లియర్గా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో నడి రోడ్ల మీద ఉన్నటువంటి మతపరమైనటువంటి నిర్మాణాలు కానీ లేదంటే మతపరమైనటువంటి స్ట్రక్చర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చర్స్లో స్టాచ్యూలు కూడా ఉండొచ్చు, మందిరాలు ఉండొచ్చు, లేదా దేవాలయాలు ఉండొచ్చు, లేదా మసీదులు ఉండొచ్చు, ఏదన్నా సరే స్ట్రక్చర్ మతపరమైన స్ట్రక్చర్స్ కానీ లేదంటే రోడ్డుకి ఎంక్రోచ్మెంట్, రోడ్డు ఆక్రమణకు సంబంధించిన నిర్మాణాలు ఏమున్నా సరే తొలగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఒక్క 2 రాష్ట్రాలు చేసినాయి, మిగతా రాష్ట్రాలు చేయట్లేదు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆయా రాష్ట్రాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయంటే కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు. రీసెంట్గా సుప్రీంకోర్టు కుక్కల్ని తొలగించండి అని చెప్పారు. దాన్ని స్టెరిలైజ్ చేయండి, కుక్కల్ని తీసుకెళ్ళి ఫర్టిలిటీ లేకుండా చేయండి అని చెప్పారు. కానీ కొన్ని రాష్ట్రాలు చేయలే. అందుకే సుప్రీంకోర్టు డైరెక్ట్గా చెప్పింది, మీరు కనుక కుక్కల్ని లేకుండా పట్టించుకోకుండా ఉంటే, లేకుండా చేస్తే ఓకే, చేయకపోతే మాత్రం చీఫ్ సెక్రటరీ బాధ్యులు అవుతారని చెప్పి ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ పాస్ చేసింది సుప్రీంకోర్టు. బహుశా ఈ ఆక్రమణల విషయంలో కూడా చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ పాస్ చేసే తప్ప ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏవి కూడా వాటిని టచ్ చేసేటువంటి ధైర్యం కూడా చేయలేకపోతుంది. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తేనే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో మరి ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.